14వ అధ్యాయం. మన అంగీకారం. ఇది చేస్తాను, అది చేస్తానని మనం చెప్పలేం. నిర్ణయించేది మనం కాదు. చీకటిలో నుండి ఒక చేయి చాపబడి ఉంది. ఏ రకంగా మనం నడిపించబడినా బదులు చెప్పకుండా ఒప్పుకోవలసిందే. దేవుని కొరకు ఎక్కడైతే పని ఉందో అక్కడ మనం చెయ్యాల్సిందే. లోయల్. కాలేజీలో 4 సంవత్సరాలున్న తర్వాత హాంకాంగ్‌లో ఉన్న నా కుటుంబాన్ని దర్శించడానికి నాకు అవకాశం దొరికింది. వీసా వస్తుందన్న నమ్మకం లేకపోయినప్పటికీ ప్రయత్నించాను. నాకున్న బాధను అణచుకుంటూ, నన్ను వశపరుచుకుంటూ ఈ విషయంలో ప్రార్థనలో కనిపెట్టాను. ఎట్టకేలకు ప్రభుత్వం నాకు అనుమతినిచ్చింది. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తెచ్చుకోవలసిందని చదివినప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు. రాను పోను టికెట్ కొన్నాను. నేను తిరిగి 1 సంవత్సరం హౌస్ సర్జన్ పనిచేయడానికి రావాల్సి ఉంది. ఎంతో కష్టమైన 4వ సంవత్సరపు పరీక్షలు ముగిశాయి. అధికారులు ఈ పరీక్షలు ముగిసే వరకు వీసా ఇవ్వలేదు. ఇప్పుడు షాంఘై నా సొంత పట్టణం అయినట్లుంది. వైద్యురాలిగా నా మాతృదేశంలోనే ప్రజలకు సేవ చేయాలని కలలు కంటున్నాను. నాకున్న కొద్ది సామాను సర్దుకుంటూ చాలాసార్లు ప్రభువుని స్తుతిస్తూ, దేవా, నా పట్ల నీవెంతో దయ చూపించావు అని ప్రార్థించాను. ఇంతవరకు కష్ట సమయాల్లో నా తండ్రిని తిరిగి చూడనేమో అని భయపడ్డాను. ఇప్పుడు హాంకాంగ్ వెళ్ళడానికి రైలెక్కాను. ప్రయాణం 2 రోజులు పడుతుంది. పచ్చిక బయళ్ళు, అడవులు, నదులు కనిపిస్తున్నాయి. 1951 సంవత్సరం జనవరి 2 తారీఖున రాత్రి నా తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిన రాత్రి నాకు గుర్తుకొచ్చింది. ఇప్పటికి 6.5 సంవత్సరాలయ్యింది. గార్డు నా దగ్గర నుండి వెళుతుండగా బైబిల్ చదువుకుంటున్నాను. నా వద్ద ఆగి తదేక దీక్షతో చూశాడు. అది బయట పారవేయమని గట్టిగా చెప్పాడు. కొద్ది గంటలలో హాంకాంగ్ చేరుతానన్న ఉద్దేశంతో నేను అతనికి బదులు చెప్పలేదు. అయినప్పటికీ విశ్వాసుల పట్లనున్న అదుపాజ్ఞలు మరి ఒకసారి నాకు గుర్తుకొచ్చాయి. ప్రజల మధ్య బహిరంగంగా బైబిల్ చదవటం చైనాలో నేరంగా పరిగణిస్తారు. నా తల్లిని, తండ్రిని, రూబీని, మైకేల్‌ను నేను కలుసుకుంటున్నానన్న ఆనందం నాలో ఉప్పొంగుతుంది. నా తల్లి రూబీ కూడా హాంకాంగ్‌లో ఉన్న నా తండ్రి దగ్గరకు వెళ్ళడానికి అధికారులు ఇదివరకే అనుమతినిచ్చారు. పొంగి వస్తున్న నా ఆనందాన్ని ఆగబట్టలేకపోతున్నాను. గమ్యస్థానం చేరేటప్పటికి నా అలసట అంతా ఏమైపోయిందో. బండి ఇంకా ఆగనే లేదు. మైకేల్ నా తండ్రి కనిపించారు. అంతకు ముందు చూడని మేనల్లుణ్ణి కూడా చూశాను. నా తండ్రి కళ్ళు ప్రకాశిస్తున్నాయి. ఇల్లు చేరుకున్నాం. నా తండ్రిలో పెద్ద మార్పేమీ లేదు. నేనైతే వయసులో పెద్దదాన్నయ్యాను. కానీ బాల్యంలో ఆయన పట్ల నాకున్న ప్రేమ ఇంకా అలాగే ఉంది. నేనిప్పుడు ఏమి చేసి ఆయనను సంతోషపరచాలి? సెలవు దినాలు గడుస్తున్నాయి. ఓ రోజు మా తల్లి, నీవింకా షాంఘైకి తిరిగి వెళ్ళొద్దు అని ప్రాధేయపడింది. ఎంతో కాలం నా కోసం వేచి ఉన్న ఆమె ఇప్పుడు మళ్ళీ నన్ను వదులుకోవడం సహించలేదు. ఆమె కోరికతో నేను హతాశురాలినయ్యాను. మా తోటి ఉండిపోయి కుటుంబ జీవితాన్ని సాగించు. ఇక్కడ యథేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించు. నీవు చదివిన చదువు వృధాయే కావచ్చు. కానీ నేను ఈ రోజు కోసం ఎంత ప్రార్థించానో నాకే తెలుసు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా! నీవు తిరిగి వెళ్ళిపోతే నా హృదయం పగిలిపోతుంది. దేవుడు నీకు ఈ విడుదల ఊరకనే ఇవ్వలేదని గ్రహించుకో అని చెప్పింది. తండ్రి నాతో ఈ విషయం ఎక్కువగా మాట్లాడనప్పటికీ నా తల్లి ఉద్దేశమే ఆయన చూపుల్లో కనిపించింది. నాకెంతో దిగ్భ్రమం కలిగించింది. నా వైద్య శిక్షణ, నా దేశ ప్రజలకు సేవ చేయాలన్న నా వజ్ర సంకల్పం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువుకు సాక్షార్థంగా జీవించాలనుకున్న నా నిర్ణయాలు నా తలంపుల్లో మెదిలాయి. అమ్మా, నిన్ను ప్రేమించి గౌరవిస్తున్నాను అని మా అమ్మతో అన్నాను. మేరీ, నువ్వు ఉండాల్సింది మాతోనే. ఇంతవరకు మన కుటుంబం ఎన్నో శ్రమలు పొంది ఒకరికి ఒకరం కాకుండా ఉండవలసి వచ్చింది. ఇంక మన కుటుంబానికి ఈ శ్రమలు చాలు. దయచేసి మళ్ళీ కుటుంబానికి చిక్కులు కలిగించుకు అని అమ్మ అంది. చైనాలో వైద్యుల కొరత ఎక్కువగా ఉన్నదని నెమ్మదిగా చెప్పాను. పిల్లలు, తల్లులు వైద్య సదుపాయాలు లేక బాధపడుతున్నారు. నేను తప్పకుండా వెళ్ళవలసిందని మృదువుగా చెప్పాను. అమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. ఇన్ని శ్రమలు, పేదరికం, ఎడబాటు, బాధలు భరించిన తరువాత మా తల్లికి ఇటువంటి కోరిక ఉండడం సహజమే. షాంఘై ఐగుప్తుని పోలి ఉన్నది. హాంకాంగ్ అయితే వాగ్దాన దేశం. ఇష్టపూర్వకంగా ఎవరు అక్కడి నుండి వెళ్లరు. నేను చెయ్యాల్సిన నిర్ణయం నన్ను ఎడతెరిపి లేని సముద్ర కెరటాల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 4 సంవత్సరాల చదువు వృధా కావలసిందేనా? తల్లి హృదయాన్ని వక్కలు చెయ్యవలసిందేనా?
మైకేల్‌తో ఈ విషయం మాట్లాడాను. అంతకుముందు ఉత్తరాల ద్వారా రాసిన విషయం గుర్తు చేశాను. నా జీవితాన్ని, నా చదువును, నా వృత్తిని నా ప్రజల కొరకే వినియోగించాలి. మంచి చదువు పొందే అర్హత నాకు దక్కింది. క్రైస్తవురాలనే ఉండి కూడా ప్రభుత్వానికి ద్రోహం చేసి నేను ఏ రకంగా పారిపోగలను? నా విషయంలో మాత్రం హాంకాంగ్ వాగ్దాన దేశం కానే కాదు. సంపన్న దేశాల్లో ఎక్కడ చూచినా కనిపించే ఐశ్వర్యం, పేరాస, సమృద్ధి, దుష్ట సాహిత్యం చూస్తే నాకు జుగుప్స, గగుర్పాటు కలుగుతోంది. ఎక్కడ చూచినా అసభ్యకరమైన సినిమా వాల్ పోస్టర్‌లే, దగదగా మెరిసే కాగితంతో వెలువడే మ్యాగజైన్‌లే. లేమితో నిండిన దేశాన్నించి వచ్చిన నాకు ఈ సంపన్న దేశంలో అంతా దుబారా కనిపిస్తోంది. ఇటువంటి ఆలోచనలు నాలో మెదలసాగాయి. బట్టలు కొనుక్కోడానికి నా స్నేహితురాలు షాపుకు తీసుకెళ్ళింది. "నీకేం కావాలో తీసుకో" అని చెప్పింది. ఆ షాపులో గుట్టలు గుట్టలుగా ఉన్న అందమైన బట్టల్లోంచి ఏమి ఎంపిక చేసుకోవాలో తెలియక అమాయకంలో పడ్డాను. షాంఘైలో అయితే సంవత్సరానికి 3 గజాలు మాత్రం బట్ట ఇచ్చేవారు. అంత అందంగా కూడా ఉండేది కాదు. వేసవి కాలంలో పెయింట్ మీద కొరచగౌను వేసుకునేదాన్ని. శీతాకాలంలో ప్యాంటు మీద దళసరి గౌన్ ధరించుకునేదాన్ని. బాగా చలిగా ఉంటే ఒక కోటు సరిపోతుంది. ఇంతకు మించి ఏమీ నాకు అక్కర్లేదు. కావాలనుకున్నా దొరకదు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అయోమయంగా ఉంది. ఇది వింతైన ప్రపంచం. ప్రపంచం ఇలా ఉంటుందని ఇంతవరకు నేను ఊహించనైనా లేదు. క్రమశిక్షణతో ఎప్పుడూ రద్దీగా ఉండే వైద్య కళాశాల జీవితం వదిలి వచ్చిన నాకు చేతులు ముడుచుకుని కూర్చోవడం ఎంతో ఉదాసీనంగా అనిపించింది. నేను ఉన్నది నా కుటుంబంలో అయినా పరాయిదానిగా ఉండాల్సి వస్తోంది. 3 వారాలు గడిచినా ఇంకా నాలో నెమ్మది లేదు. నా తల్లి నన్నెంతగానో ప్రేమిస్తుంది. ఆమె ఉద్దేశం నాకర్థమయ్యింది. కానీ తిరిగి వెళ్ళడమే నా ఆఖరి నిర్ణయం. ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా నన్ను ఆపలేరు. నన్ను నిర్బంధించకూడదని ఎట్టకేలకు చెప్పాల్సి వచ్చింది. ఈ విధంగా చెప్పి దుఃఖముకురాలనే ఉండగా నా తల్లి మౌనంగా నిలబడి ఉంది. ఇంతవరకు నా తండ్రి నా సమస్యను అర్థం చేసుకుని తటస్థంగా ఉన్నా, ఇప్పుడు నా తల్లి ఉద్దేశంతో ఏకీభవిస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎంత వయసు వరకు వినాలని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. కొన్ని సంవత్సరాల నుండి నా నిర్ణయాలను నేనే తీసుకుంటున్నాను. బహుశా మళ్ళీ ఎప్పటికీ మేము కలుసుకోలేకపోవచ్చు. అది నేను కూడా ఊహించలేనిది, భరించలేనిది. కానీ ఆ లోటు దేవుడే తీర్చాలి. తరువాత నాకొక కలొచ్చింది. పాత నిబంధన కాలంలో, ఆది సంఘం కాలంలో దేవుడు మనుషులను కలల ద్వారా సంధించేవాడు. యోసేపు కలలను గురించి నా బాల్యంలోనే తెలుసుకున్నాను. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు యోసేపుకు వంగి నమస్కరించాయట. నా కలలు ఇలాంటివి కావు కానీ దినమెల్లా నేను చేసిన పనులు, ఆలోచనలు మాత్రం నా కలల్లోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన కల వేరు. నేను చైనా దేశం వెళ్ళినట్లు, దేశంలో నేను కూర్చోడానికి గాని, నిలబడ్డానికి గాని స్థలం దొరకనట్టు, చాలా మైళ్ళ తరబడి పొలాల్లోనూ, నదుల దగ్గర, ఎత్తైన పర్వతాల దగ్గర, ఇండ్ల వద్ద ఎక్కడ వెతికినా నాకు చోటు కనిపించలేదు. నా కాళ్ళు నిలిపి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గజం స్థలం కూడా దొరకనట్లు కలగన్నాను. తీరా మెలకువ వచ్చేటప్పటికి హాంకాంగ్‌లోనే ఉన్నాను. గుండె దడదడా కొట్టుకుంటోంది. ఈ కల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడా? నేను వెళ్ళవలసిన రోజు వచ్చింది. కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, సిద్ధపడలేదు. ఈ కల రాకముందు అయితే నా కుటుంబం సలహా వినలేదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళవలసిన రోజు, ఎక్కవలసిన బండి దాటబెట్టేశాను. కానీ మరణలోయలోకి వెళ్ళినంత విచారం కలిగింది. నేను చదివిన వైద్య విద్య చైనాలో తప్ప మిగిలిన దేశంలో పనిచేయదు. నేనిప్పుడు తిరిగి డాక్టర్‌గా ఉండాలంటే మరలా మొదటి నుండి చదవాలి. కొత్త పుస్తకాలు, కొత్త ప్రొఫెసర్లు, కొత్త పరీక్షలు రాయాలి. నాకు మనస్సు లేదు, కావలసిన డబ్బు లేదు. అందుకు అవకాశాలు కూడా లేవు. ఇలాంటి నిర్ణయం గైకొన్నాక ఎన్నో రోజులు నిస్పృహతో, అలసటతో కృంగిపోయాను. చాలా డబ్బులు వెచ్చించి 4 ఏండ్ల వైద్య విద్యలో శిక్షణ పొందాను. కానీ ఇప్పుడు దాన్ని వదిలివేస్తున్నాను. ఇంకొకరికి దొరికే ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. కానీ ముగించలేకపోవడం వల్ల అది వృధా అయిపోయింది. కాలేజీకి నేను ఉత్తరం రాయగా, నేను వెంటనే రాకపోతే బహిష్కరించాల్సి వస్తుంది అని రాశారు. నేను ఈ విధంగా హాంకాంగ్ వదిలి వెళ్ళకపోతే నా చదువుకు సంబంధించిన రికార్డులన్నీ పాడు చేస్తారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు స్వార్థపూరితమైన తలంపులు నన్ను లొంగతీస్తుండేవి. చదివిన చదువంతే వృధాయేనా అని వాపోయేదాన్ని. ఇదంతా వ్యర్థమేనా అని అనుకునేదాన్ని. నా కృషంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందా? లేక దీనంతటిలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా? 'దీస్ స్ట్రేంజ్ ఏషస్' అద్భుత భస్మం అనే తన పుస్తకంలో ఎలిజబెత్ ఇల్లాయిట్ నిరాశాపూరితమైన అనుభవాలు తెలియచేసింది. మార్కారియో తనతో సేవలో సహకరించేవాడు. బైబిల్ గ్రంథాన్ని కొలరాడు అనే భాషలోనికి తర్జుమా చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు. ఆమెకు అతని అవసరం తప్పనిసరి అయినప్పటికీ ఈ రకంగా జరిగింది. ఇలా జరగడం ఆమె ప్రార్థనకు జవాబా?
అనువాద కార్యక్రమం జరగాలంటే అతను చాలా అవసరం. కానీ ఈ విషయంలో మొదటిసారిగా ఆమె నిరాశ చెందింది. పరిస్థితి అర్థం చేసుకోలేకపోయింది. చివరకు కొన్నాళ్లకు పరిస్థితికి తట్టుకోగలిగింది. అదే పరిస్థితిలో ఉన్న నేను కూడా దేవుడు మనకేది దయచేస్తాడో దానిని మనం అంగీకరించవలసిందని ఆమె రాసిన మాటతో ఏకీభవిస్తున్నాను. డాక్టర్ అవ్వాలని నేను ఒక మెడికల్ కళాశాలకు వెళ్ళాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. చివరికి ఇదే నేను స్వీకరించాలా? చైనాలో తప్ప ఇంకెక్కడా డాక్టర్‌గా ఉండటానికి నా డిగ్రీ పనికిరాదు. అయితే కాలేజీ జీవితం నాకు దేవుని పాఠశాల అయ్యింది. ఎన్నో ఆత్మీయ పాఠాలు దేవుడు నాకు నేర్పించి, క్రైస్తవ పరిపూర్ణతలోని మొదటి మెట్టు నుండి నన్ను పై స్థాయికి నడిపించాడు. కానీ కాలేజీ వదిలి పెట్టవలసి వచ్చినందువల్ల దేవుడు మనకు అనుగ్రహించింది మనం అంగీకరించాలని మరి ఒక పాఠాన్ని నేర్పించాడు. ప్రార్థన. ఓ దేవా! మేము అర్థం చేసుకోలేని పరిస్థితులు మాకు వచ్చినప్పుడు, కొన్ని వదిలిపెట్టుకోవలసి వచ్చినప్పుడు, ఆనందంగా వాటిని చేజేతులా వదులుకునే త్యాగపూరిత హృదయాన్ని దయచేయి. ఆ పరిస్థితులను అంగీకరించి నిన్ను తెలుసుకొనేలా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.